ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. అందరికీ ఛానల్లోకి స్వాగతం. మీరు నమ్మినా నమ్మకపోయినా మకర రాశి వారి జీవితంలో జరిగేది ఇదే. రేపటి నుంచి మీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతుంది. మీ జీవితంలోకి వచ్చే ఈ వ్యక్తి ద్వారా మీకు ఏ విధమైన మార్పులు జరగబోతున్నాయి, మీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, ఏ విధమైన ఫలితాలు అందుకోబోతున్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రేపటి నుండి మీ యొక్క వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారికి రేపటి నుంచి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. వీరి జీవితంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ రాశి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఆ వ్యక్తి ఏ రూపంలో వస్తారో తెలియదు, కానీ ఆ వ్యక్తి ద్వారా మీరు అనేక లాభాలను పొందుతారు. అదృష్టం మీ వెంటే ఉండబోతుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. కానీ ఒక విషయంలో అయితే మీరు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగ రీత్యా అజ్ఞాతవాసం తప్పదని అనిపిస్తుంది. ఈ విషయంగా మీరు అర్హులను ఆశ్రయించటం మంచిది. మీ ఉద్యోగ వ్యాపారాలలో ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం తట్టుకోలేరు. ఏ విషయంలోనైనా సరే తమదంటూ పైచేయి ఉండాలని వారు ఆశపడతారు. తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీరికి ఏ పని అప్పగించినా సరే చాకచక్యంగా, ఎంతో తెలివితేటలతో ఆ పనిని సజావుగా పూర్తి చేస్తారు. వీరిలో ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఏ విధంగా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. తమ మాట తీరు ద్వారా ఎదుటి వ్యక్తులను ఆకర్షించుకునే స్వభావం కలవారు. ఈ రాశి వారికి అందరికంటే బాగా జీవించాలనే కుతూహలం ఎక్కువగా ఉంటుంది. వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలోనూ నిరాశ చెందరు. ఈ రాశి వారికి స్వాభిమానం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది. ఇది వీరికి నష్టదాయకంగా ఉంటుంది. ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన వేసుకుని దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటారు. ఈ రాశి వారికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది. తన కోపమే తనకు శత్రువు అనే సామెత వీరికి బాగా వర్తిస్తుంది. ఈ రాశివారు తమకు నచ్చిన స్వభావాలను ఎదుటి వారిలో ఉండాలని కోరుకోవటం ద్వారా చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడతాయి. ఈ రాశివారికి మోసం చేసే గుణం ఉన్నవారంటే అస్సలు పడదు. ఈ రాశివారికి మానవత్వం, మంచితనం అధికంగా ఉంటాయి. ఎలాంటి వారినైనా సరే ఇట్టే నమ్మేస్తారు. వీరు ఇతరుల కష్టాలను తమ కష్టాలుగా భావిస్తూ వారి కష్టాలు తీర్చటానికి పరిష్కారాలను వెతుకుతూ ఉంటారు. దీనిని అదనుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు. ఈ రాశి వారికి కీర్తికాంక్ష, ప్రచారదాహం అనేవి అధికంగా ఉంటాయి. బంధుమిత్రులు తమను ప్రశంసించాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. విద్యపరంగా ఈ రాశి వారికి సానుకూల వాతావరణం కనిపిస్తుంది. ఎంతో కాలంగా ఉన్నత చదువుల కోసం బ్యాంకుల చుట్టూ లోన్ల కోసం తిరిగే వారికి రేపటి నుండి అనుకూలంగా ఉంది. వీరు స్టడీ పరంగా బ్యాంకులో లోన్ తీసుకుని ఉన్నత చదువులకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా ఎప్పటి నుండో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు అనుకున్న ఫలితాలను అందుకుంటారు. ఈ రాశి స్త్రీలకు చదువు పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానాన్ని బాగా చదివించి మంచి పేరు ప్రఖ్యాతలు గడించేలా చేస్తారు. రేపటి నుండి ఈ రాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలంగా ఉన్నాయి. అన్ని శాఖల్లో వీరు బాగా రాణించగలరు. రేపటి నుండి ఔషధాలు, రసాయనాలు, వస్తు ప్రదర్శన, టూరిస్ట్ గైడ్ గా పనిచేయటానికి వీరికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశివారు రేపటి నుంచి ఆరోగ్య విషయంలో జలుబు లేదా వేడి సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి మీ గురించి అదనపు జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ప్రయాణాలు ఒత్తిడి మరియు తలనొప్పికి కూడా కారణం కావచ్చు. మీరు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వటం అవసరం. మీరు రోగ నిరోధక శక్తిని మరియు మొత్తం ఆరోగ్యాన్ని పెంచటానికి ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామం నిర్వహించటం చాలా అవసరం. అలాగే ఆల్కహాల్ పూరిత ఆహార పదార్థాలను తీసుకోవటం మంచిది కాదు. పెద్ద ఆరోగ్య సమస్యలను నివారించటానికి కాస్త శ్రద్ధ వహించటం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల అనారోగ్య కారణాల వల్ల దూర ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుంది. ఈ విధంగా వెళ్లేటప్పుడు రాత్రిపూట సొంత వాహనాల్లో కాకుండా ఇతర వాహనాల్లో వెళ్లటం మంచిదే. ఒకవేళ సొంత వాహనాల్లో వెళ్లవలసి ఉన్నట్లయితే ఎవరైనా డ్రైవర్ని నియమించుకోవటం శ్రేష్టం. అమావాస్య తరువాత ఈ రాశివారు ఇష్టం లేని ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణాల్లో అనవసరమైన విషయాల గురించి చర్చలు జరుగుతాయి.
వీటి ద్వారా ఈ రాశివారు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. తద్వారా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అందువలన ఉగాది పండుగ రోజున దూర ప్రయాణాలకు పోకుండా కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతంగా గడపటం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. విద్యలో ఈ రాశివారు తమ తోటి విద్యార్థులతో సత్సంబంధాలను పెంచుకుంటారు. పరీక్షల పట్ల శ్రద్ధ చూపిస్తూ భక్తి శ్రద్ధలతో చదువుతారు. అంతేకాకుండా మంచి మార్కులను సాధిస్తారు. ఈ రాశి వారికి మార్చి 2వ వారం ఆర్థికపరమైన లాభాలను సమకూరుస్తుంది. ఈ సమయం వీరికి ఎంతో అనుకూలంగా ఉంది. ఈ సమయంలో ఈ రాశివారు ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే అవి 1కి 2గా ఆర్థిక లాభాలను సమకూరుస్తాయి. పెట్టుబడుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు ఆలోచించుకుని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుతారు. ఏ రంగంలో అయితే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఆ రంగంలో ఉన్న నిపుణుల సలహాలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. ఈ రాశివారు రేపటి నుంచి తమ పిల్లల పేరుతో స్థిరాస్తులను కొనటానికి ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈ రాశివారు అనవసరమైన విషయాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థికంగా నష్టపోతారు. వడ్డీ వ్యాపారం చేసే ఈ రాశి స్త్రీలు, పురుషులు తమ వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవటం మంచిదే. గొడవలకు పోకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలి. ఎదుటి వ్యక్తులను చిరునవ్వుతో పలకరించటం శ్రేయస్కరం. ఈ రాశివారు ఈ మాసంలో సానుకూల దృక్పథాన్ని కొనసాగించటం చాలా అవసరం. ఎటువంటి ఎదురు దెబ్బలు మిమ్మల్ని నిరుత్సాహపరచనివ్వకుండా మీరు మీ కెరీర్ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మరియు వాటిని సాధించటానికి కృషి చేయండి. మీకు సహోద్యోగులతో మరియు ఉన్నతాధికారులతో కొంత పోటీ విభేదాలను ఎదుర్కోవచ్చు. కాబట్టి వృత్తినే దైవంగా భావిస్తూ అనవసరమైన వాదాలను నివారించడం ద్వారా కెరీర్లో మంచి ఫలితాలను పొందుతారు. కెరీర్కి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ సమయం అంత మంచిది కాదు. ఈ రాశివారు సోమవారం రోజున పరమశివుణ్ణి ఆరాధించడం ద్వారా మంచి సత్ఫలితాలను పొందుతారు. సోమవారం శివాభిషేకం చేయటం ద్వారా సత్ఫలితాలను అందుకుంటారు. ప్రతిరోజు శివాష్టకం పఠించడం ద్వారా మంచి ఆయుర ఆరోగ్యాలను పొందుతారు. మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించడం ద్వారా మంచి ఫలితాలను అందుకుంటారు. మఖ నక్షత్రంలో పుట్టినవారు నవముఖ రుద్రాక్షను ధరించడం మంచిదే. వీరికి ఆదివారం మరియు సోమవారం బాగా కలిసి వస్తాయి. ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు చేసుకోవటం ద్వారా మంచి సత్ఫలితాలను అందుకుంటారు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మనం మకర రాశి వారు రేపటి నుంచి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారు, ఏ విధమైన ఫలితాలు అందుకోబోతున్నారు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవటం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.